రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వకర్మ జాతికి చిన్న ఒక్కరికి కూడా జై విశ్వకర్మ. ముందస్తు ప్రతి ఒక్కరికి రేపు సెప్టెంబర్ 17వ తారీఖున జరిగేటటువంటి దేవశ్రీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు మొదటి ఈ సంవత్సరం హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో జరిగేటటువంటి విశ్వకర్మ జయంతి యజ్ఞ కమిటీకి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి పెద్దలు మనసున్న మహారాజు సుంకోజు రమేష్ చారన్న మనతో పాటు ఉన్నాడు. 17వ తారీఖు రోజున డేట్ చేంజ్ చేసి 28వ తారీఖు రోజున నిర్వహిస్తా ఉన్నారు. ఏమేమి కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారో అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న జై విశ్వకర్మ. రమేష్ అన్న జై విశ్వకర్మన. ఓం విశ్వకర్మ ఛానల్ వారికి మరియు కొండోజు నరసింహాచార్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. ఈ 17వ డేట్ చేంజ్ చేసి 28వ డేట్ కి చేస్తున్నట్ట కదన్న ఉప్పల్ బాగాయత్లో విశ్వకర్మ జయంతి పూజా మహోత్సవం యజ్ఞ మహోత్సవం ఏమేం కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కొత్తగా? ఎన్ని యజ్ఞ గుండాలు నిర్మిస్తూ ఉన్నారు? ఎంతమంది పాల్గొంటా ఉన్నారు? రాజకీయ నాయకులు ఎవరెవరు వస్తా ఉన్నారు? డేట్ ఎందుకు చేంజ్ చేసిరు? అన్నగారు 101 యజ్ఞగుండాలు నిర్వహిస్తున్నామన్నా అన్న. తర్వాత సీఎం గారిని మంత్రులను అందరినీ ఆహ్వానిస్తున్నామన్నా. రావడానికి కూడా మేము గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. దాంతో పాటు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నము భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత మన యాగము, తర్వాత ఊరేగింపు, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయన్నా. సుమారుగా ఎన్ని వేల మంది పాల్గొంటున్నారన్న అనుకుంటున్నారు? ఎన్ని వేల మంది వస్తారు అనుకుంటారు? 10,000 పైన వస్తారని మేము ఆశిస్తున్నామన్నా. అన్న భోజనాలు ఎవరన్నా దాత ఎవరన్నా ఒక్కలేతున్నారా మీ కమిటీ తరపున? లేదన్నా, దాతలు ఉన్నారు. అద్దోజు వారు, తూఫ్రాన్ వారు ఇద్దరు ఉన్నారన్నా. వాళ్ళిద్దరు కలిసి భోజనాలు పెడుతున్నారా? భోజనాలు పెడుతున్నారా? ఓకే. ఇంకేమేం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న? రాజకీయ పార్టీ అందరిని పిలుస్తున్నారా? ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళనేనా? లేనా, అందరు నాయకులు పిలిపిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, బీసీ మినిస్టరు, రెవెన్యూ మినిస్టర్ అందరికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న. ఇవాళ టైమింగ్స్ బట్టి ఖచ్చితంగా వస్తారన్న. నేను అదంటలే, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళని కూడా అందరిని పిలుస్తున్నారు. పిలుస్తున్నాం. బీజేపీ వాళ్ళని పిలుస్తున్నాం, టీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలుస్తున్నాం అన్న. కాంగ్రెస్ వాళ్ళని అందరూ పిలుస్తున్నాం. ఏది చేంజ్ చేశారన్న? డేట్ అంటే అన్న, ఇప్పుడు మనకు గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే 5 ఎకరాల స్థలం ఇచ్చారో ఆ స్థలంలో మనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశాము. దానికి అది బాగా డౌన్ ఏరియా ఉండడం వల్ల మేము మొరము డిస్మెంటల్ పోసి ఒక 9 ఫీట్ల హైట్ నింపినామన్నా. ఆ నింపడం వల్ల ఏమైంది, మన కార్యక్రమం దగ్గరకు వచ్చే సమయం మొన్న సండే రోజు విపరీతమైన వర్షం వచ్చిందన్న. ఆ వర్షం రావడం వల్ల మేము పోసిన మట్టి అంతా మెత్తగా మారిపోయింది. దాంట్లో మనం టెంట్లే కానీ, కుర్చీలు కానీ, మన డయాస్ కానీ ఏర్పాటు చేస్తే ఏంటంటే దిగిపోయే ఆస్కారం ఎక్కువ ఉందన్న. దానివల్ల మేము డేట్ ముందు తీసుకుపోయి 28, 9, 25 రోజు ఆదివారం రోజు నిర్వహించాలని అనుకుంటున్నామన్నా. 33 జిల్లాలలో ఉన్నటువంటి విశ్వకర్మలకు ఏం పిలుపునిస్తారన్న? ఎందుకంటే ఆ రోజు ఎక్కడ కూడా విశ్వకర్మ జయంతులు ఉండవు, అందరు ఫ్రీగా ఉంటారు. 17వ డేట్ అంటేనేమో ఎవరి పట్టణాలలో వాళ్ళు చేసుకుంటారు, ఎవరి జిల్లా కేంద్రాలలో వాళ్ళు చేసుకుంటారు. 28 అందరు ఫ్రీగా ఉంటారు కాబట్టి అందరికి పిలుపునిస్తున్నారా? ఇస్తున్నామన్నా. మీ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా మన 33 జిల్లాలో ఉన్న విశ్వకర్మలందరూ 17వ తారీఖు నాడు మీ జిల్లాలలో కానీ మీ మండలాల్లో కానీ కార్యక్రమాలు నిర్వహించుకొని 28, 9, 25 ఆదివారం రోజున హైదరాబాద్ లోని మన ఉప్పల్ ఆత్మగౌరవ భవనంలో 5 ఎకరాల భూమి ఏదైతే ప్రభుత్వ స్థలం ఇచ్చారో మనకు, దాంట్లో మనం 5,300 SFT బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. దాంట్లో నిర్వహించుకొని మన జాతికి ఒక ఇట్లాంటి భవనం ఉందని తెలుసుకోవడానికి కూడా మంచిగా ఉంటుందన్న. మన వాళ్ళందరూ తిలకించి సంతోషపడతారన్న. అందరూ వచ్చి ఆ దేవుని ఆశీర్వాదం తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నా. ఏమేం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? 108 గుండాలా? 108 గుండాలన్నా. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నా. ఇప్పుడు ఏమైనా మంచి విషయాలు ఏమైనా చెప్పేది ఉంటుంది ఆ రోజు? ఖాళీ సన్మానాలకు, శాల్వాలకు, మెమెంటోలకే టైం పోతుందా? మీ ఆధ్వర్యంలో ఏం చేయాలనుకుంటున్నారు? లేనా, మన జాతి గురించి ఏమేమి కావాలి, మన జాతి గురించి ఏం ఆలోచన చేయాలి అనేది కూడా రిప్రజెంటేషన్ చాలా తీసుకుంటాం మేము ప్రతి ఒక్కరితోని.
అంటే మన జాతి గురించి ఏమేమి కావాలని ఉంటారు అడుగుతా వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళందరికీ అవకాశం ఇస్తామన్నా మేము. ఓకే అన్న, అయినంత మట్టుకు తప్పకుండా మీ ఆధ్వర్యంలో ఈసారి ముఖ్యమంత్రి గారు పాల్గొనే విధంగా చూడండి. ఎందుకంటే 17వ డేటు తెలంగాణ విమోచన దినం అని ఒకలు, ఇదే అని ఒకలు, అదే అని ఒకలు, 28వ డేట్ రోజు ఏది ఉండదు కాబట్టి ముఖ్యమంత్రి గారు పాల్గొంటే బాగుంటుంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న చరిత్ర లేదు. ఈసారి మీ ఆధ్వర్యంలో ఒక చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాం మేము. తప్పకుండా అన్న, మేము మా కమిటీ వాళ్ళము మా పెద్దలు అందరం కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నామన్నా. సీఎం గారిని పిలిపించడానికి మా వంతు ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయన్న. తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాం కూడా. ఓకే ఓకే అన్న, సంతోషం. మేము కూడా తప్పకుండా 28వ తేదీ రోజున అంగరంగ వైభవంగా నిర్వహిస్తా ఉన్నారు. డేట్ మార్చిరని డైలీ ప్రచారం చేస్తూనే ఉంటాం. మీ కమిటీ సభ్యులను డైలీ ఇద్దరిని తీసుకుంటాం డిబేట్లలోకి. ఏం చెప్పాలనుకుంటున్నారన్న లాస్ట్ రాజకీయ పార్టీ నాయకులకు, మన విశ్వకర్మ సోదరులకు ముగించే ముందు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి తెలియజేయండి అందరికి. అన్న, మీ విశ్వకర్మ ఓం మన విశ్వకర్మ టీవీ విశ్వకర్మ ఛానల్ టీవీ ద్వారా ఛానల్ మనది 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 మన మన విశ్వకర్మ ఛానల్ ద్వారా 33 జిల్లాల నుంచి విశ్వకర్మలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నానన్న. ఓకే, సంతోషం అన్న. జై విశ్వకర్మ అన్న. రేపటి ప్రచారం చేద్దాం. జై విశ్వకర్మ. 28వ డేటు అంగరంగ వైభవంగా నిర్వహించగా ఆ యొక్క వర్ణ దేవుడు కూడా కనించి వర్షం పడకుండా చూడాలని చెప్పేసి కోరుకుందాం ఆ 2 రోజులు. థ్యాంక్ యూ ఓకేనా? థ్యాంక్ జై యూ థ్యాంక్ యూ అన్న. మన విశ్వకర్మ ఛానల్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు మన వాళ్ళ గురించి బాగా చేస్తా ఉన్నారు. జై విశ్వకర్మ అన్న. జై విశ్వకర్మ.